హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు అయితే విడుదల చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా 15,982 ఉద్యోగాలకు సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. గ్రామాల వారీగా అలాగే పట్టణాల వారీగా వీటికి సంబంధించిన అర్హతలు అనేది ఏ విధంగా ఉండబోతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జిల్లాల వారీగా ఇంకా అన్ని ఓపెన్ అయితే కాలేదు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే మనం ఆన్లైన్ లోనే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి పరీక్షలు అనేది కూడా మనకైతే ఉండవు. అలాగే మనకి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎటువంటి మార్కులు అనేది మనకైతే ఉండాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అయితే మ్యాండేటరీ చేయడం జరిగింది. అంటే ఇంటర్మీడియట్ ఖచ్చితంగా చదువుకొని ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంటర్మీడియట్ అనేది ఆ ప్రాంతంలో చదువుకున్న వారు కనుక లేకపోయినట్లయితే ఆ తర్వాత 10వ తరగతి చదువుకున్న వారికి అయితే అందజేయబోతున్నారు. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి యొక్క వయసు అనేది 18 నుంచి 35 సంవత్సరాలు అనేది ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ తో పాటు మీకు సంబంధించి మీ ప్రాంతంలో ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు అనేది ఉన్నాయా, ఖాళీలు అనేది ఉన్నాయా, ఉన్నట్లయితే అంగన్వాడీ టీచర్ కి ఖాళీ ఉందా, అంగన్వాడీ హెల్పర్ కి ఖాళీ అనేది ఉందా, దీనికి సంబంధించి ఏ కమ్యూనిటీ అంటే ఏ క్యాస్ట్ వారికి ఈ యొక్క అవకాశం అనేది మీ యొక్క ప్రాంతంలో ఉన్న పోస్ట్ కి అయితే కల్పించబోతున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్ గురించి మీరు పూర్తిగా ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చెప్పడంతో పాటు ఆన్లైన్ లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇందులో మనం ఎటువంటి డాక్యుమెంట్లు అనేది అప్లోడ్ చేయాలో కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. అలాగే మీరు ఇదే వెబ్సైట్ లో మీ యొక్క స్టేటస్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీతో పాటు అన్ని రకాల అప్డేట్స్ గురించి ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ కావాలి అనుకున్నట్లయితే మన టాక్ షో ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ ఇందులో నేను మీకైతే షేర్ చేస్తూ ఉంటాను. తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా అంగన్వాడీలో ఉద్యోగ అవకాశాల కోసం 33 జిల్లాల్లో 15,982 ఖాళీలు అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే సహాయకుల పోస్టులు అనేది ఎన్ని ఉన్నాయో, ఇక్కడ అంటే ఆయా పోస్టులు అనేది ఎన్ని ఉన్నాయో ఇక్కడ 33 జిల్లాలకు సంబంధించిన లిస్ట్ అనేది మనకైతే రావడం జరిగింది. ఇందులో మనకు దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ గురించి ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. అంటే అర్హతలు అనేది ఏమిటో ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది మీరైతే పాస్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఉన్న ప్రాంతంలో ఒకవేళ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో ఎవరికైనా సరే మీ యొక్క ప్రాంతంలో ఇందులో మీకు అంగన్వాడీ హెల్పర్ కానీ లేదా అంగన్వాడీ టీచర్ కి సంబంధించి ఇంటర్మీడియట్ చదివిన వారు కనుక లేకపోయినట్లయితే ఆ తర్వాత స్థానంలో ఈ యొక్క క్యాస్ట్ కి సంబంధించిన లబ్ధిదారులకు 10వ తరగతి కనుక పాస్ అనేది అయినట్లయితే వారికి అయితే అందజేస్తారు. అలాగే ఖచ్చితంగా అప్లై అనేది చేసుకున్న లబ్ధిదారుడి యొక్క వయసు 18 నుంచి 35 సంవత్సరాల లోపల ఉన్నట్లయితే మాత్రమే మనకు ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాలకు మీరు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అంగన్వాడీ పోస్ట్ కు దరఖాస్తు అనేది చేసుకునే లబ్ధిదారు అంటే ఉదాహరణకు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే మీరు ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన లబ్ధిదారుడు అనేది అయినప్పుడు మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ అనేది అయితే చేసుకోండి. మీరు ఉదాహరణకు ఈ గ్రామంలో ఉండి లేదా ఈ పట్టణంలో ఉండి లేదా మీ యొక్క ఈ వార్డులో ఉండి వేరొక వార్డులో మీ కమ్యూనిటీకి సంబంధించి అంటే మీ యొక్క క్యాస్ట్ కి సంబంధించిన ఖాళీలు కనుక ఉన్నట్లయితే అక్కడ రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అనేది అయితే ఖచ్చితంగా అవుతుంది. మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి ఖాళీ అనేది ఉన్నప్పుడు మాత్రమే మీకైతే ఎలిజిబిలిటీ వస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్న లబ్ధిదారుడికి మాత్రమే అర్హత అనేది కలిగి ఉండాలని ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే గిరిజన ఆదివాసీ తండాలు కానీ లేదా గూడాలు కానీ ఆవాసాల స్థానాల్లో ఎవరైనా సరే ఆదివాసీలకు సంబంధించిన ఎస్టీ మహిళలు కనుక ఉన్నట్లయితే లేకపోతే ఎస్సీ వార్డుల్లో పోస్టులు కనుక ఖాళీ కనుక ఉన్నట్లయితే ఆ ప్రాంతంలోని ఎస్సీ లేదా ఎస్టీ మహిళలకు మాత్రమే అర్హత అనేది అయితే కల్పిస్తారు. అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా ఎంపిక టీం అనేది మీకు అభ్యర్థులకు ఇంటర్వ్యూ అయితే నిర్వహించడం జరుగుతుంది. అంటే అంగన్వాడీ హెల్పర్లకు సంబంధించి ఎటువంటి ఇంటర్వ్యూ అనేది అయితే ఉండదు. అయితే ఖచ్చితంగా టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఇంటర్వ్యూ అనేది మీకైతే ఉంటుంది. ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అనేది ఉండదు. మీరు ఏవైతే డాక్యుమెంట్లు అనేది అప్లోడ్ అనేది చేస్తారో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఇక్కడ మీరు ఎటువంటి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేస్తారో ఆ డాక్యుమెంట్లు అనేది చెక్ చేసి అవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది వారు పరిశీలించి మీకు వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఈ వెరిఫికేషన్ కి సంబంధించి లబ్ధిదారుకు 10 మార్కులు అనేది అయితే కేటాయించడం జరుగుతుంది. అలాగే టీచర్ పోస్టులు సహాయక పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. సహాయక పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు కనుక అందుబాటులో లేకపోయినట్లయితే 10వ తరగతి పాస్ అయిన వారిని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది నేను మీకైతే చెప్పేస్తున్నాను. ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన మార్కులు అనేది ఏ విధంగా ఇస్తారో చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ కనుక పాస్ అనేది అయినట్లయితే అందులో ఉన్న మార్కులను బట్టి మీకు 70 మార్కులు అనేది అయితే అందజేస్తారు. అంటే
మీకు ఎవరికైతే ఎక్కువ మార్కులు అనేది వచ్చున్నాయో వారికి ఎక్కువ పర్సెంటేజ్ అనేది అంటే 70 మార్కులు మీకైతే ఇస్తారు. ఆ తర్వాత తక్కువ మార్కులు ఉన్న వారికి 69 అలాగే 68 ఇలా మార్కులు అనేది వస్తాయి. ఎక్కువ మార్కులు ఎవరికైతే వస్తాయో వారికి మాత్రమే ఉద్యోగ అవకాశాన్ని అయితే కల్పిస్తారు. అలాగే వీడియో గనుక అయినట్లయితే అంటే రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఎవరైనా సరే వీడియో గనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రా 5 మార్కులు యాడ్ చేస్తారు. అలాగే మనకు ఈ యొక్క ఆర్ఫనేజ్ అంటే అనాథ గనుక అయినట్లయితే అది కూడా మ్యారేజ్ కి ముందు అనాథ గనుక అయి ఉన్నట్లయితే వారికి 10 మార్కులు ఎక్స్ట్రా ఇస్తారు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా సరే అంటే డిజేబిలిటీ గనుక ఎవరైనా ఉన్నట్లయితే ఎక్స్ట్రా 5 మార్కులు అయితే ఇస్తారు. అలాగే ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అనేది అయి ఉండి మీకు సెలక్షన్ గనుక కమిటీ గనుక మీకు ఈ యొక్క వెరిఫికేషన్ గనుక కంప్లీట్ అనేది చేసినట్లయితే మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ బట్టి వెరిఫికేషన్ అనేది చేసి 10 మార్కులు అనేది అందజేస్తారు. టోటల్ గా 100 మార్క్స్ కు ఈ యొక్క పోస్ట్ కి వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేయాలో నేను మీకైతే చెప్తాను. ఇది మనకు డైరెక్ట్ గా ఈ యొక్క వెబ్సైట్ లోనే మనకైతే అందజేయడం జరిగింది. దీనికి సంబంధించిన క్యాండిడేట్ కి సంబంధించిన ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ ఇవన్నీ మనకైతే వచ్చాయి. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ బిలో అప్లికేషన్ ఫామ్ ఫర్ పొజిషన్ కి సంబంధించి చూసుకున్నట్లయితే ఏడబ్ల్యూటీ అంటే అంగన్వాడీ టీచర్, అలాగే ఏడబ్ల్యూహెచ్ అంగన్వాడీ హెల్పర్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఇక్కడ గ్రీన్ కలర్ మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ నేను మీకు డైరెక్ట్ గా ఈ యొక్క లింక్ అయితే అందజేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇంకా అన్ని ఓపెన్ అయితే కాలేదు. ఇక్కడ చూడండి, 33 జిల్లాలకు సంబంధించిన లిస్ట్ అనేది మనకైతే రావడం జరిగింది. 15,000కు పైగా పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇంకా విడుదల అనేది కాలేదు. కాకపోతే ఖాళీలు అనేది ఏ ఉన్నాయి అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ లిస్ట్ అనేది రావడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం అందరికీ సంబంధించి ఒకేసారి రిజిస్ట్రేషన్ కనుక ప్రారంభించినట్లయితే ఈ యొక్క వెబ్సైట్ లో ఈ యొక్క సమస్యలు అనేది వస్తాయనే ఉద్దేశంతో ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఒక్కొక్కసారి అయితే విడుదల చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల 20వ తేదీన 2 జిల్లాలకు సంబంధించిన అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. ఇది మనకు 6వ తేదీతో చివరి తేదీ, అలాగే ఇది 30వ తేదీ చివరి తేదీ. అంటే ఈ యొక్క తేదీ లోపల మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తేదీ తర్వాత కనుక చెక్ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే కాదు, ఇంకా నాట్ ఓపెన్ కనుక ఉన్నట్లయితే మీకు ఇంకా నోటిఫికేషన్ అనేది మీ యొక్క జిల్లా పరిధిలో ఓపెన్ అనేది కాలేదు. మరొక 2-3 రోజుల్లో ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. దీనికి సంబంధించి మీరు ఇక్కడ చూడండి, వేకెన్సీస్ రోస్టర్ అంటే మనకు ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, డౌన్లోడ్ అనేది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, ఈ యొక్క పెద్దపల్లికి సంబంధించి ఎన్ని ఖాళీలు అనేది ఉన్నాయి, ఏ సెక్టర్ అంటే ఏ వేకెన్సీస్ అనేది ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి అనే దానికి సంబంధించి ఇక్కడ మనకైతే పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అంగన్వాడీ టీచర్ కి సంబంధించిన వేకెన్సీ అనేది ఉంది. అలాగే ఇక్కడ హెల్పర్ కి సంబంధించిన వేకెన్సీ అనేది ఇక్కడైతే లేదు. ఇది మీరైతే చెక్ చేసుకోవాలి. ఇక్కడ టీచర్ కి మాత్రమే, ఇందులో ఎస్సీ గ్రూప్ కి సంబంధించిన లబ్ధిదారుడికి అయితే ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే టీచర్ పోస్ట్ ఖాళీ ఉంది, ఇలాగే హెల్పర్ ఖాళీ లేదు, ఓసీ క్యాండిడేట్ కి అయితే ఉంది. ఈ విధంగా మీ ప్రాంతంలో మీ యొక్క వార్డుకి సంబంధించి మీ యొక్క పంచాయతీకి సంబంధించి కావచ్చు, లేదా మీ యొక్క గ్రామానికి సంబంధించి ఏ కమ్యూనిటీకి ఏ పోస్ట్ అనేది ఖాళీగా ఉందో చెక్ చేసుకొని అప్పుడు మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, నోటిఫికేషన్ కావాలనుకున్నట్టు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యొక్క పేపర్ లో ఏదైతే నోటిఫికేషన్ అనేది ఇచ్చినారో దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకైతే రావడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే ఇదే అప్లికేషన్ లో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది కదా, ఇక్కడ క్లిక్ చేయొచ్చు. లేకపోతే ఇదే ఫామ్ లో మనకు చివరిలో చూసుకున్నట్లయితే ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ అనేది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఇద్దరికి ఒకే ఫామ్ అనేది ఉంటుంది. ఇక్కడ అంగన్వాడీ క్యాండిడేట్ డీటెయిల్స్ లో మనం దేనికైతే అప్లై చేసుకుంటున్నామో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అంగన్వాడీ టీచర్ కా లేకపోతే అంగన్వాడీ హెల్పర్ కా అడుగుతుంది. ఇక్కడ అంగన్వాడీ టీచర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పెద్దపల్లి అనేది ఉంది కాబట్టి ఇక్కడ నేను పెద్దపల్లి అనేది నేను ఇక్కడైతే సెలెక్ట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ చూడండి అప్లికెంట్ నేమ్ దగ్గర మీకు సంబంధించి ఈ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ లో ఏ పేరు అయితే ఉందో అదే పేరు మీరు ఇక్కడైతే ఎంటర్ చేయండి. తండ్రి పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు పెళ్లి కనుక అయినట్లయితే మీకు సంబంధించిన హస్బెండ్ పేరు, అలాగే ఆధార్ నంబరు, అలా మొబైల్ నంబరు అన్ని ఇక్కడ మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించిన క్యాస్ట్ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు మైనారిటీ కనుక అయినట్లయితే ఎస్ లేకపోతే నో అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. అలాగే టైప్ ఆఫ్ రిజల్ట్ అంటే మీరు 10వ తరగతి మార్క్ లిస్ట్ అనేది మీకు ఏ విధంగా రావడం జరిగింది, డైరెక్ట్ మార్కులు అనేది మీకు వచ్చినాయా లేకపోతే గ్రేడ్ పరంగా మీకు అయితే ఇచ్చారు, ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. మార్క్స్ కనుక అయితే మార్క్స్ ఎంటర్ చేసి మీకు వచ్చిన మార్క్స్ ఎంటర్ చేయాలి. అలాగే గ్రేడ్ కనుక అయినట్లయితే ఇది సెలెక్ట్ అనేది చేసుకుని ఎంత పర్సంటేజ్ అనేది మీకు వచ్చింది ఇక్కడైతే ఎంటర్ చేయాలి.
అలాగే ఎస్ఎస్సి పాస్ అనే ఇయర్ అంటే మీరు ఏ సంవత్సరంలో పాస్ అనేది అయ్యారో ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకొని ఆ యొక్క సంవత్సరం ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మెమో అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉందో అది మీరైతే ఎంటర్ చేయాలి. అలాగే మీరు ఇక్కడ డేట్ అనేది మీరు ఎంటర్ అనేది చేసేదానికి లేదు. ఇక్కడ మనకు క్యాలెండర్ లో ఇక్కడ సెలెక్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనకు సంబంధించిన ఇయర్ ఏదైతే ఉందో ఆ యొక్క ఇయర్ ను మనం అయితే బేస్ చేసుకొని ఇక్కడ మనం అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏ సంవత్సరంలో మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉందో ఇక్కడ మనకు 2007 కనుకట్లయితే 2007, అలాగే జనవరి అయితే జనవరి, అలాగే 23 అయితే 23 ఇలా సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎంత ఏజ్ అనేది వస్తుంది ఇక్కడ మీకైతే చూపిస్తుంది. మీ యొక్క వయసు అనేది 18 నుంచి 35 సంవత్సరాలు ఉండాలి కాబట్టి ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకునే దాన్ని బట్టి మీ యొక్క వయసు అనేది ఇక్కడైతే నిర్ధారణ అనేది అయిపోతుంది. ఇక్కడ నేను 2007 అనేది ఉంది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క వయసు అనేది నేనైతే మారుస్తున్నాను. అంటే మన యొక్క అప్లికేషన్ అనేది తీసుకుంటుందా లేదా ఇక్కడ 2009 సెలెక్ట్ చేసి జూన్ సెలెక్ట్ చేసి 23 సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి ఏజ్ షుడ్ బి బిట్వీన్ 18 to 35 అంటే 18 నుంచి 35 సంవత్సరాలు అనేది ఉండాలని ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా చూపిస్తుంది. మీ యొక్క అప్లికేషన్ అనేది తీసుకోబడదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీ యొక్క వయసు అనేది ఇక్కడ మీరైతే సెలెక్ట్ అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే 22 ఇయర్స్ కాబట్టి వీరికి ఎలిజిబిలిటీ అనేది అయితే ఉంది. అలాగే ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ అనేది ఆల్రెడీ పైన మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ గా ఎస్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ టైప్ ఆఫ్ రిజల్ట్ దగ్గర చూసుకున్నట్లయితే మీరు రెగ్యులరా లేకపోతే ఓపెన్ ఇంటర్ అనేది అడుగుతుంది. రెగ్యులర్ ఇంటర్ అయితే రెగ్యులర్, ఓపెన్ అయితే ఓపెన్. అలాగే మీరు ఏ సంవత్సరం పాస్ అనేది అయ్యారో సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని మార్క్స్ అనేది వచ్చాయో ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు ఏది చదువుకున్నారంటే ఎంతవరకు చదువుకున్నారు ఇక్కడైతే అడుగుతుంది. ఇంటర్మీడియట్ తర్వాత ఎంతవరకు చదువుకున్నారో ఇక్కడ మీరైతే ఎంటర్ చేయాలి. డిగ్రీ అయితే డిగ్రీ, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఒకవేళ అయితే చదువుకోకపోతే అయితే నన్ను అనేది పెట్టండి. ఇక్కడ నేను డిగ్రీ సెలెక్ట్ చేసినట్లయితే ఏ సంవత్సరం పాస్ అనేది అయ్యారు ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ టు బి అప్లోడ్ ఇక్కడ తప్పులు లేకుండా మీరైతే ఎంటర్ చేయండి. ఒకవేళ అప్లై అనేది చేసుకునేవారు వీడియో కనుక అయినట్లయితే ఇక్కడ ఎస్ ఆర్ నో అనేది క్లిక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చూడండి వీడియో కనుక అయినట్లయితే ఎక్స్ట్రా 5 మార్కులు మీకైతే రావడం జరుగుతుంది. అందులో మీకు ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ లో ఎక్కువ మార్కులు అనేది మీకు వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. అందువల్ల ఇక్కడ ఎస్ కనుక అయినట్లయితే ఎస్ క్లిక్ చేసి ఇక్కడ వెంటనే వీడియోకి సంబంధించిన ఫైల్ కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది మీరు 100 KB లో అప్లోడ్ చేయాలి. ఒకవేళ నో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా డిజేబుల్ అనేది అయితే అయిపోతుంది. అలాగే మీరు ఆర్ఫనేజ్ కనుక అయి ఉన్నట్లయితే అంటే పెళ్లికి ముందు మీరు అనాథ కనుక అయి ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేయండి. దానికి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ డిజేబిలిటీ అంటే మీరు ఏదైనా సరే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కనుక అయినట్లయితే ఎస్ క్లిక్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మీకు కనుక ఉన్నట్లయితే దాన్ని అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా. అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ కి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే మీరు ఏదైనా సరే హైయెస్ట్ క్వాలిఫికేషన్ కనుక అయి ఉన్నట్లయితే దాన్ని కూడా అంటే ఇక్కడ నేను ఇందాక డిగ్రీ అనేది సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఏదైనా సరే మీకు స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే దాన్ని కూడా అప్లోడ్ మీరైతే చేయొచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి ఏదైనా సరే సర్టిఫికేట్ అనేది ఉన్నట్లయితే అంటే ఇక్కడ మనకు మ్యాండేటరీ అనేది ఏమీ లేదు. మీకు ఏదైతే సర్టిఫికేట్లు అనేది పైన ఇచ్చున్నారో వాటిని మాత్రం మీరైతే ఖచ్చితంగా అప్లోడ్ అనేది చేసి ఫైనల్ గా ప్రివ్యూ మీద క్లిక్ చేసి మీరు ఏవైతే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసిన ఆప్షన్లతో పాటు మీ యొక్క డేటా అనేది ఏ విధంగా ఉందో 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఆ తర్వాత సబ్మిట్ అనేది మీరు చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై అనేది చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ అనేది చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఐడి అనేది వస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ మీరు దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ నంబర్ మీకు రాలేదు, మీరు స్క్రీన్ షాట్ తీసుకోలేదు అనుకున్నట్లయితే అప్లికేషన్ ఐడి లేకపోతే ఆధార్ నంబర్ ద్వారా మీరైతే చేసుకోవచ్చు. లేదా దీనికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ నంబర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు డౌన్లోడ్ అనేది అయితే అవుతుంది. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మీకు అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు దీనికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ లో మీ పేరు అనేది వచ్చినట్లయితే మీరు వెంటనే దీనికి సంబంధించి ఎప్పుడైతే ఇంటర్వ్యూ అనేది కనెక్ట్ అనేది చేస్తారో అప్పుడు మీకు డేట్ అనేది చెప్తారు. ఆ తేదీని మీరు అక్కడ కనుక వెళ్ళినట్లయితే వెంటనే మీకు సంబంధించిన అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అనేది అయితే ఉంటుంది. అంటే మీకు ఖచ్చితంగా టీచర్ పోస్ట్ కి కాబట్టి టీచర్ పోస్ట్ కి సంబంధించి ఏదైతే మీరు సెలక్షన్ లిస్ట్ లో ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చున్నారో అంటే ఉదాహరణకు మీరు ఇంటర్మీడియట్ కి సంబంధించిన అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ రెండింటికి సంబంధించిన మార్క్ లిస్ట్ అనేది అయితే వెరిఫికేషన్ చేస్తారు. అందులో ఉన్న ఇయర్ పేరు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా, అలాగే మీకు సంబంధించిన క్యాస్ట్ కనుక ఇచ్చినట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మీకు సంబంధించిన
డిగ్రీ అంటే ఏదైనా సరే ఎక్కువ చదువు గనుక చదువుకున్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్లు, మీరు వీడియో గనుక పెట్టినట్లయితే వీడియోకి సంబంధించిన అప్లికేషన్, డిజేబిలిటీకి సంబంధించి, అలాగే ఆర్ఫనైజ్‌కి సంబంధించి ఇటువంటి సర్టిఫికేట్లు గనుక ఉన్నట్లయితే వాటన్నిటిని వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇలా అన్ని వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత అన్ని కరెక్ట్‌గా ఉన్నట్లయితే మీకు 10 మార్కులు అనేది అయితే వేస్తారు. మీకు ఇంటర్మీడియేట్ ఏదైతే మార్కులు అనేది ఉన్నాయో దానిని బట్టి మీకు 70 మార్కులు అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క కమ్యూనిటీకి సంబంధించి అంటే ఇక్కడ ఈ యొక్క క్యాస్ట్ పరంగా ఎంతమంది అనేది అప్లై అనేది చేసుకున్నారో వారందరిని బేస్ చేసుకొని వారికి వచ్చిన మార్కులను బట్టి ఈ యొక్క క్యాష్ లో ఆ యొక్క లబ్ధిదారుడికి అయితే అందజేస్తారు. ఇది టోటల్ గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మీరు ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇందులో మనకు జిల్లాల వారీగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. ప్రస్తుతం ఈ యొక్క పెద్దపల్లి అంటే 7వ ఆప్షన్, అలాగే 25 మహబూబ్ నగర్ కి సంబంధించిన డేట్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. ఇక్కడ మహబూబ్ నగర్ కి సంబంధించి ఈ నెల 30వ తేదీ చివరి తేదీ, అలాగే పెద్దపల్లికి సంబంధించి వచ్చే నెల 6వ తేదీ వరకు అవకాశం అనేది ఉంది. మిగతా అన్ని నాట్ ఓపెన్ లో ఉన్నాయి. మరొక 2-3 రోజుల్లో జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల అనేది అయితే అవుతూ ఉంటాయి. మీరైతే ప్రతిరోజు అయితే చెక్ చేసుకోండి. ఓపెన్ అనేది అయిన వెంటనే మీరైతే అప్లై అనేది చేసుకోండి. ఖచ్చితంగా మహిళలు మాత్రమే అప్లై అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మన టాక్స్ ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు అప్డేట్స్ నేను మీకైతే షేర్ చేస్తూ ఉంటాను.